తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలోనే ఆయన ఈ కేసులో నేను అమాయకుణ్ణి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నన్ను రాజకీయ కక్షలతో ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కోర్టుకి తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన నేపథ్యంలోనే ఆ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు ఆయన తెలియజేస్తూ అసలు నేను అమాయకుడిని, ఈ కేసుతో నాకు సంబంధం లేదు, రాజకీయ కక్షలతో ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు అంటూ ఆయన హైకోర్టుకి చెప్పడం జరిగింది. ఏంటి సార్, నిజంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసుకి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధం లేదా? ఆయన నిజంగా అమాయకుడా? రాజకీయ కక్షలతోనే సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కేసులో ఇరికిస్తున్నారా? ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే గతంలో కూడా నా విశ్లేషణలో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి బలిపశువు కాబోతున్నాడు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పాను. ఓకే. ఎందుకంటే ఆ రోజున అధికార ప్రతినిధి పట్టాభి ఒక మాట వాడటం జరిగింది. అది కూడా తాడేపల్లి ప్యాలెస్ పాలేరు నిన్నేరా అంటుంది అని చెప్పేసినంటే అది సజ్జల రామకృష్ణారెడ్డికి వర్తించేటట్టుగానే మాట్లాడింది అతను. తర్వాత అతను చెప్పాడు. కానీ తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా స్టాండ్ మార్చుకున్నారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డికి అప్లై చేస్తే బాగున్నట్టుంది, పార్టీ ఆఫీసు పగిలింది కాబట్టి ఇది అటు దోసేద్దాం అన్నట్టుగా అన్నారు. కానీ అసలు అతను ఉద్దేశించింది సజ్జల రామకృష్ణారెడ్డిని. ఓకే. అది వెంటనే ఆ పదం ఏదో బాగుంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆపాదించేసుకొని నన్ను అన్నారని చెప్పి దానికి ఒక బూతు మాట అనేటువంటిది ఒక అర్థం చెప్పేసి పబ్లిక్ బహిరంగ సభలో పిల్లలు ఉన్న సభలో కూడా ఆయన చెప్పేశాడు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక 20 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మనం ఏం చేసినా ఏం మాట్లాడినా మనం అడిగేవాడు లేడు అనేటువంటి ఉద్దేశంతో 2024 వరకు ఆడిన దాట పాడిన పాటగా జరిగిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసే మొట్టమొదటి వాళ్ళు ఎత్తుకున్నది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అంటే గుండెకాయ లాంటి అన్నప్పుడు దేవినేని అవినాష్, లేళ్లాపిరెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, నందిగం సురేష్, వీళ్ళందరూ దీంట్లో ప్రధానంగా అంటే పాత్రదారులు వీళ్ళు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, రిలీఫ్ తెచ్చుకున్నారు, బయట ఉన్నారు. రేపు నవంబర్ 5వ తారీఖునో ఏదో దానికి సంబంధించినటువంటి ఇది ఉన్నది. దాంట్లో ఏం చెప్తారో చూద్దాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, మీరు తెలుగుదేశం వచ్చినాక చేపట్టిన ఏ కేసులో అయినా ఎవరినైనా తీసుకోండి. నిన్న గనుల శాఖ వెంకటరెడ్డి, తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నటువంటి విజయ్ పాల్, వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోగానే వాళ్ళు ఎవ్వరూ ఏ మొహమాట పడట్లా, మారిపోతున్నారు. జత్వానీ కేసులో కూడా ఆ ముగ్గురిని తీసుకుంటే విశాల్ గున్నిని తీసుకోగానే క్లియర్గా చెప్పాడు కదా, సీఎంఓ ఆఫీస్కి సీతారామాంజనేయులు పిలిపించాడు, నన్ను గనక ఇది చేయకపోతే వైజాగ్కి పంపించనన్నాడు, రిలీవ్ చేయనన్నాడు, కాబట్టి నేను చేశాను. ఎవరు తలకాయ పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా అప్రూవర్గా మారితే శిక్ష తగ్గుతుంది. ఇంకా గనక వాళ్ళు దయదలిస్తే ఇతన్ని సాక్షిగా తీసుకోవచ్చు, నిందితుడిగా కాకుండా. ఆ ప్రొవిజన్ ఉన్నప్పుడు ఇంకెందుకు వాళ్ళు ఇద్దేస్తారు? కాబట్టి రేపు నవంబర్ 5వ తారీఖున కనుక మళ్ళీ కోర్టు వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ లేదు అందనుకోండి, వీళ్ళందరినీ లోపలికి తీసుకొని 3rd డిగ్రీ కనుక ప్రయోగించారంటే ఖచ్చితంగా వచ్చే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన సకల శాఖ మంత్రి కాదు, సకల పాపాల భైరవుడిగా అతను ముద్రపడ్డాడు. ఓకే. కానీ ఏది చేసినా ఇలాంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపక్షం కేంద్ర కార్యాలయం మీద దాడి చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషను, జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ లేకుండా తనంతటి తానుగా అంత పెద్ద నిర్ణయం తీసుకునేటువంటి స్థాయి కానీ ధైర్యం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేదనేటువంటిది కామన్ సెన్స్ పాయింట్. ఓకే. కానీ ఇతన్ని కస్టడీలోకి తీసుకొని ఏదన్నా చెప్పమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్పే అంత ధైర్యం ఇతనికి లేదు.
అక్కడే వచ్చేది. పెద్ద తలకాయ దాకా కేసులు ఎందుకు వెళ్ళటం లేదు, ఇక్కడే ఎందుకు ఆగిపోతాయంటే, ఈవెన్ సునీల్ కుమార్ దగ్గరికి వచ్చినా సరే అది వెళ్తే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి ఆగుతుంది. మళ్ళీ జత్వానీ కేసు అక్కడికే వచ్చి ఆగుతోంది, ఈ కేసు అక్కడికే వచ్చి ఆగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా ఏదొచ్చినా తన దాకా రాకుండా ఉండటం కోసంగా పాపాల భైరవుడిలాగా ఇతను ఒకతను అడ్డం పెట్టారు. ఓకే, ఇతను ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయారంటే, ఇవాళ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా అందరూ కూడా బ్లేమ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి సైంధవుడిలాగా మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో ఉండి అడ్డుపడ్డాడు కాబట్టే పార్టీ ఓడిపోయిందని మొత్తం ఓటమి బ్లేమ్ అంతా కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద. కాబట్టి ఇలాగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అక్కడ నుంచి రిలీఫ్ వస్తుందా రాదా అనేటువంటిది మనం చెప్పలేం. కానీ ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి పోకడ పోతున్నాయి కోర్టులు కూడా. ఓ 15 రోజులు ఆగండి, ఓ 1 నెల రోజులు ఆగండి, తర్వాత చెప్తాం. దీని మీద యాంటిసిపేటరీ బెయిల్ మీద కూడా ఇంత టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూసాం. సాక్షాత్తు అక్కడ ఈవీఎం పగలగొట్టినట్టు సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఓ 10 రోజులు ఆగండి అన్నారు. అవును, రిజర్వ్ చేస్తున్నారు. తీర్పు చేసేటప్పటికి ఏమైంది, ఆయన కాస్త ఉన్నాడు, పోలీసులు ఆయన కాపలా కాస్తున్నారు. ఇంకో నిందితుడైన వాళ్ళ తమ్ముడు దూకి పారిపోయాడు, వాళ్ళ వరకు దొరకలా. కోర్టు న్యాయం చేసినట్టు అన్యాయం చేసినట్టు అక్కడ. అలాగే ఎవరైతే ఉన్నారో ఫోన్ కాన్వర్జేషన్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఏది అవినాష్ దగ్గర నుంచి లేళ్లాపిరెడ్డి దగ్గర, నందిగం సురేష్, వీళ్ళందరిది సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేశారు. వాళ్ళకి వారం రోజులు 10 రోజులు రిజర్వ్ అంటే పర్వాలేదు. నవంబర్ 5వ తారీఖు సెప్టెంబర్లో కేసు. అప్పటిదాకా మాయమైపోయిన వాళ్ళు, అసలు కంటికి కూడా కనపడిన వాళ్ళు, జోగి రమేష్ దగ్గర నుంచి వీళ్ళందరూ చక్కగా బయటకు వచ్చారు రిలీఫ్ వచ్చిన తర్వాత. రేపొద్దున మళ్ళీ జడ్జిమెంట్ రాబోయేటప్పటికి మళ్ళీ మాయమైపోతారు. సో ఇలాగ కోర్టులు కూడా వెసులుబాటు ఇచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళకి ఇది ఒక ఆట అయిపోయింది. ఓకే, సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తారు. రిలీఫ్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ రూపంలో ఇచ్చినా రాకపోయినా గత ఉదంతాలను దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఒక 15 రోజులు 1 నెల రోజులు అరెస్ట్ చేయొద్దు మేము జడ్జిమెంట్ ఇచ్చేదాకా అంటారు. ఓకే, ఇదన్నా ఉంటుంది కదా అని వెళ్తున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ వచ్చినప్పుడు ఆయన బెయిల్కి అప్లై చేస్తే వీళ్ళు ఏమన్నారు, రిజెక్ట్ చేశారు. అసలు బెయిల్కి ఎందుకు అప్లై చేస్తారు, మీరు నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటికి రావచ్చు కదా అని చెప్పి ఆయన బెయిల్కి వెళ్తేనేమో అప్పుడు ఎగతాళి చేశారు. మరి వీళ్ళు చేస్తుంది ఏంటి, ఇంకా వీళ్ళ మీద కేసే రాకముందే వీళ్ళు ముందే వెళ్ళి యాంటిసిపేటరీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ దాకా వస్తే ఒక రకంగా ఉంటుంది, ఎదుటాళ్ళ దగ్గర వస్తే ఒక రకంగా ఉంటుంది. ఈ కేసులో కాకపోయినా ఇంకొక కేసులో అయినా అన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే ఆగిపోతుంది. కానీ ఈ ప్రెషర్ తట్టుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డి కనుక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే నేను చేశాను తప్పగానే ఒక్క మాట అతని నోట్లో నుంచి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితం అనేటువంటిది, రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది ఇక శూన్యం. ఓకే, పూర్తి స్థాయిలో భూస్థాపితం అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.